మన డైరెక్టర్ కృష్ణమాచారి గారి మాటలు వినేద్దాము. ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ నుంచి మా సినిమాని మీరు సపోర్ట్ చేస్తూ రిలీజ్ అయ్యి హిట్ అయ్యే వరకు మీరు మాకు సపోర్ట్ చేస్తారని స్టేజ్ మీద నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చినందుకు మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ సార్. తేజ సజ్జ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన ఈరోజు వచ్చి సపోర్ట్ చేయడం కాదు, సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అది మాకు తెలుసు, సీనన్నకి నాకు. సో ఎనీ టైం ఎప్పుడు టీజర్ రిలీజ్ అయినా సాంగ్ రిలీజ్ అయినా ఫస్ట్ తేజ సజ్జ గారు, పూరి జగన్నాథ్ గారు, ప్రశాంత్ వర్మ గారు ముగ్గురు ఫస్ట్ పోస్ట్ వేసేస్తారు. మేము అడగకముందే వేసేస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సపోర్ట్ ఇంకా ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా ఇది ఒక రియల్ స్టోరీ. దాన్ని చాలా రియలిస్టిక్గా చూపించాలని మేము డిసైడ్ అయ్యి రియలిస్టిక్ ఫిల్మ్ మేకింగ్ చేశామండి. మీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఇందులో చాలా ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషన్స్ ఉంటాయి. అందరూ తప్పకుండా May 17th థియేటర్లోకి వెళ్ళి చూసి మా సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇది ఒక బాయ్ నెక్స్ట్ డోర్, అంటే మన కథ, మనకు తెలిసిన వాడి కథలా ఉంటుంది. ఈ సినిమాకి మన అమ్మా నాన్నల్ని ధైర్యంగా తీసుకొని వెళ్ళి చూపించగలిగే సినిమా సార్. ఫ్యామిలీ అందరు వెళ్ళి ఈ సినిమాని చూడొచ్చు. ఈ మధ్యకాలంలో అమ్మా నాన్నల్ని మనం తీసుకొని వెళ్ళి చూపించే సినిమాలు చాలా తక్కువ వస్తున్నాయి. బట్ ఈ సినిమాని ప్రత్యేకంగా తప్పకుండా తీసుకొని వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. రీసెంట్గానే హనుమాన్ వచ్చిందని చెప్తున్నారు.